ఓకే, ఈ ఆర్టికల్ 86 గురించి తెలుసుకుందాం. ఇది రాష్ట్రపతికి పార్లమెంటుకి మధ్య ఒక కమ్యూనికేషన్ ఛానల్ అనమాట. ఈ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 86లోనే దొరుకుతుంది. అంటే కార్యనిర్వాహక వర్గానికి శాసనసభకు మధ్య ఉన్న ఒక అధికారిక కమ్యూనికేషన్ మెకానిజం ఇది. ఈ ఆర్టికల్ రాష్ట్రపతికి 2 వేర్వేరు అధికారాలు ఇస్తుంది. ఇప్పుడు వాటిని విడమరిచి చూద్దాం. ఈ మొదటి పవర్ ఏంటంటే, రాష్ట్రపతి పార్లమెంటు సభ్యులను నేరుగా ఉద్దేశించి ప్రసంగించగలగడం. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, ఈ అధికారాన్ని సెషన్ మొదట్లోనే కాదు, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. ఇక రెండవ పవర్ విషయానికొస్తే, చట్టపరమైన పరిశీలన కోసం వ్రాతపూర్వక సందేశాలు పంపడం. అలా సందేశం పంపినప్పుడు పార్లమెంటు దాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకోవడం వాళ్ల విధి. ఇక్కడే అందరికీ ఒక డౌట్ వస్తుంది. సమాధానమేంటంటే, అవును, ఈ రెండిటి మధ్య తేడా చాలా ముఖ్యం. సరే, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో ఈ స్లైడ్ స్పష్టంగా చూపిస్తుంది. ఒకటి ఒక ఐచ్ఛికం, మరొకటి ఒక బాధ్యత. రాష్ట్రపతి ఈ అధికారాలను సాధారణంగా స్వతంత్రంగా ఉపయోగించరు, మంత్రిమండలి సలహా మేరకే చేస్తారు. సో ఈ ఆర్టికల్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనే ముఖ్య సూత్రాలను బలోపేతం చేస్తుందన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో దీని ఉపయోగం తరచుగా జరగట్లేదు. ఇది కేవలం రాజ్యాంగపరమైన సంకేతంగానే మిగిలిపోయింది. చూశారుగా, భారత రాజ్యాంగ చట్రంలో ఆర్టికల్ 86 ప్రాథమిక పాత్రను ఈ వాక్యం చక్కగా వివరిస్తుంది.